గుణ విద్యా రూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుని ఈ 10 లక్షణాలు స్వామివారిలో ఉన్నాయి. మరి రుక్మిణీదేవి ఆయన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తున్నాడు అని పైగా నిన్ను ప్రేమించిన వాళ్ళు ఉన్నారా తండ్రి? ఏ కన్యల్ గోరరు నిన్ను కోరదేమును రమాకాంతాలలావంబు నువ్వు వైకుంఠవాసుడు నాకు తెలిసయ్యా, నాటకాలు ఆడద్దు. ఎందుకంటే ఆయన కూడా ఈవిడొచ్చింది కదా నిత్యానుపాయనిగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు. అందుకని లక్ష్మీదేవి నిన్నప్పుడు మోహించలేదా? నేను మోహించకూడదా? అంత పెద్ద లక్ష్మీదేవి నిన్ను మోహించింది కదా. ఆ లక్ష్మీదేవి అక్కడ పాల సముద్రంలో పుట్టింది. ఆ ఘట్టాన్ని చెబుతాడండి వ్యాసభాగవతంలో. వ్యాసుడు అద్భుతమైన శ్లోకం రాస్తాడు అక్కడ. తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర, తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పర, రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామనీయధా అంటాడు. తతశ్చావిరభూత్ లక్ష్మీ, అప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. శ్రీ, ప్రపంచంలో సంపదలందరికీ ఆవిడే అధినాయకురాలు. రమా, సౌభాగ్యాన్ని కల్పించేది. అప్పుడు చెప్పాడు అసలు రహస్యం, భగవత్పరా. ఈ ధనం భగవత్పరం కావాలి, మన భోగాల కోసం కాదు ఇది. ఆ భోగం కూడా భగవంతుడి కోసం. అందుకే దేవాలయాల్లో ఉత్సవం కలిగి చేస్తే భోగం అనేవారు పూర్వం. దాన్ని భోగం వాళ్ళనే మాట అక్కడి నుంచి వచ్చిందని అనవసరంగా దూషిస్తున్నారు వాళ్ళు. భోగం వాళ్ళంటే వేరే కాదమ్మా, ఉత్సవాల్లో నాట్యం చేసేవాళ్ళు భోగపు వాండ్రు. భోగం వాళ్ళు వేరు, వారకాంతలు వేశ్యలు వేరు. ఆ టెర్మినాలజీ వేరండి. వేశ్య వారకాంత అంటే అర్థం వేరు, భోగం వాళ్ళు అంటే అర్థం వేరు. భోగం వాళ్ళు పవిత్రుడు. ఉత్సవాల్లో భోగాలను ఉత్సవం అంటారు. అప్పుడు నాట్యం చేస్తారు, పాటలు పాడతారు. వాళ్ళు కళాప్రవీణులు. వాళ్ళు భోగం వాళ్ళు వేరు, వేశ్యలు వేరు. అన్న కలగపులగా మాట్లాడడంతో అన్ని అవమానాలు అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళకి గొప్ప కులం అది. వాళ్ళు ఉత్సవాలు చేస్తారు. దానికోసం భోగం మాన్యం అని 10 ఎకరాలు మాన్యం ఇచ్చేవారు. కాకినాడలో ఎప్పటికీ ఉంది భోగం మాన్యం అని. 10 ఎకరాలు సంపద ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ జీతాలే ఉండవు కదా, ఏ గవర్నమెంట్ ముట్టుకుందుకు వెళ్ళాలి. అది భోగం. అవన్నీ భగవత్పరం కావాలి. ఆవిడ ఎలా పుట్టగానే ఎలా ఉందిట లక్షణం చెప్పేశాడు. రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామనీయధా, మెరుపు తీగ మరిసినట్టుగా అన్ని దిక్కులని తన కాంతితో మెరిపించి మాయమైందిట లక్ష్మి. అంతే. చెంచార ₹1 రూపాయలు వచ్చినట్టు వచ్చేస్తే అబ్బా 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 అంటాడు. ఇలా కొట్టుకోవడంలో ఇక్కడ గాయం అవుతుంది. డాక్టర్ గారు వచ్చి ₹1 వసూలు చేస్తాడు. ఫ్రాక్చర్ అయింది అంటాడు. ఇక్కడ అయిపోయింది. ఏమైంది? కొట్టుకోకుండా ఉంటే బాగుండేది. పైగా ఈ కొట్టుకొని ఇక్కడ కొడతాడు. ఇక్కడ ఇదేదో గుచ్చుకుంటుంది, ఇక్కడ మేకుంటుంది, ఇక్కడ మన కర్మగారి అది దిగుతుంది. ఇక్కడ టీటీ ఇంజక్షన్తో పోడాయన వెంటిలేటర్ మీద పెట్టేస్తాడు బయటికి. లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు. ఇప్పుడు ఆసుపత్రులు ఎక్కడైనా చూడండి, ఓపీ తక్కువ, ఐపీ ఎక్కువ, అవుట్ పేషెంట్ తక్కువ, ఇన్ పేషెంట్ ఎక్కువ. ఎందుకని? మొత్తం రూములు అమ్ముకునేవాళ్ళు తయారయ్యారు. ప్రతిదానికి వచ్చేయండి. అది కూడా మామూలుగా కాదు. ఐసీయూ అంటే ఐ డోంట్ సీ యూ, ఇంక నేను చూడక్కల్లా. ఐ డోంట్ సీ యూ, అదే ఐసీయూ. ఇంకా అక్కడ పెట్టేశారంటే మన రానివాడు ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. దానికి రోజుకి వేసేయి 10,000 25,000 వేసేయి. పైగా ఇన్సూరెన్స్ వచ్చాక ఇంకా ఎక్కువ వేసేయి. ఈ మహామాజలన్నీ నడుస్తున్నాయండి. ఎందుకంటే మనకి జీవితం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ ఎవరు ఉండరమ్మా. అనారోగ్యం వచ్చే వరకే మన ఆస్తులన్నీ ఒడితే అయిపోయినట్టే లెక్క. దాని నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి చెంచల. లక్ష్మీదేవి గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు. డబ్బు చెంచలం ఉండదు, ఎన్ని కోట్లు వచ్చినా ఉండదు. మనకి షేర్లో వాటిలో చూడండి, లోక్సభ ఫలితాలు ప్రకటించడానికి ముందు జూన్ 2వ తేదీ ఎగ్జిట్ పోల్స్ ఏమో వేశారు. ఇలా ఎదిగింది ఎద్దు, కొమ్ములు పెట్టి ఇలా అంది. 4వ తారీఖు ఇలా వంగింది. ఏమైంది? లక్షల కోట్లు పోయాయి. అదే దాన్ని వ్యాసుడు ఊహించి చెప్పాడు, విద్యుత్ సౌదామనీయవా, మెరుపు తీగలాగా. ఇందులో రహస్యం ఏమిటంటే, ఈ శ్లోకం చదువుతుంటే ఎందుకో నాకు దృష్టి అంకె మీద పడింది. అది 8వ శ్లోకం. ఎన్నో అధ్యాయం అని చూసా, 8వ అధ్యాయం. ఇంకా విచిత్రం, ఏ స్కంధం అని చూసా, 8వ స్కంధం. లక్ష్మీదేవి పుట్టిన శ్లోకాన్ని 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంగా రాశాడు. ఎందుకంటే అష్టలక్ష్మి అని అర్థం. ఇంత ప్రణాళిక ఉంటుంది వ్యాసుడికి. వ్యాసుడిది నాలిక కాదు, ప్రణాళిక. వ్యాసభారతం వ్యాసభాగవతంలో లెక్కలు ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఉంటుంది బాగా. అది సూక్ష్మంగా చూడాలి, ఊరికే చదువుకుంటూ పోవడం కాదు. 8 ఏమిటి? 8 చూడగానే నాకు 8 అష్టలక్ష్మి కదా అని కొంచెం పైకి చూస్తే అధ్యాయం 8, స్కంధం 8. ఓయ్ బాబోయ్ మహానుభావ, నీకు నమస్కారం అయ్యా అని ఓసారి అష్ట తిప్పి మళ్ళీ ఆయనకి దండం పెట్టుకున్నాను. నేను పుస్తకాలకు అట్లా అయ్యాను. ఎందుకంటే దాని మీద వ్యాసుడి బొమ్మ కృష్ణుడి బొమ్మ ఉంటుంది. చదువుతున్నంతసేపు అది చూడాలి కదా. ఈ అట్ట వేసేస్తే ఊరికి పేపర్లో ఉండే పేడమోహాలు కనబడ్డాయి. ఇక్కడ అట్ట ఇద్దు పుస్తకం ఏదో అవుతుంది, మనం ఏదో ఒకటి అవుతుంది. దేవుడు బొమ్మ ఉంది అక్కడ, అట్ట వేస్తే ఇంకేం చూస్తాం? మధ్యలో చూడాలి ఖచ్చితంగా.
అంత ప్రణాళిక అంటే ఇంకా చాలా ఉంటాయి. ఇది సమయాభావం వల్ల నేను దాన్ని ఇక్కడ చెప్పట్లే, కానీ ప్రత్యేకించి వ్యాసుడి మీద మాట్లాడితే ఆ విషయం అన్నీ లెక్కలే. ఇన్ని శ్లోకాలు ఎందుకు రాశాడు, ఇంత లెక్క ఏమిటి, ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఇంత ప్రణాళికాబద్ధ 14,093 శ్లోకాల్లో ఒక 100 శ్లోకాలు అంకెల లెక్కల ప్రకారం ఉంటాయి. వ్యాసభారతంలో గణితం, వ్యాస భాగవతంలో గణితం అని ప్రత్యేకం పరిశోధన చేయొచ్చు. అసలు ఆ ప్రణాళిక ప్రకారం రాశాడు ఆయన. లేదా అష్టమ స్కంధం, అష్టమాధ్యాయం, అష్టమ శ్లోకంలో దొరికిందా లక్ష్మీదేవి నీకు అష్టలక్ష్మి అని చెప్పడానికి. అలాంటి లక్ష్మీదేవి నిన్ను కోరిందయ్యా. రాజన్య అనేకప సింహ, రాజులందరికీ వాళ్ళు అనేకప అంటే ఏనుగులు లాంటి వాళ్ళైతే వాళ్ళని జయించగలిగిన సింహానివు నువ్వు. అందుకని నన్ను ఏదో శిశుపాలుడు ఎత్తుకుపోతాడనే కంగారు నాకేం లేదు. నువ్వు వస్తే అదేం జరగదు, ఆయన కూడా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు అని ఆయనకి గౌరవం. సింహ నా వలననే వ్యామోహము, నా వలననే జన్మించనే మోహములు. నేనే మొదటిదాన్నా నిన్ను చూసి మోహించిన దాన్ని లక్ష్మీదేవి మోహించింది, నేననగా ఎంత అని ఇంకొక మాట చెబుతోంది. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. శ్రీయుతమూర్తియో పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. మత్తుడు చైద్యుడు నీ పదంబు జధ్యాయిని అయిన నన్ను వడిదాగొని భోజనంచునున్నవాడు. భక్తుడు చైద్యుడు నీ పదంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాగొని పోగుచునున్నవాడు. ఆధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. నిజంగా అధమాధముడు అయ్యాడండి. శిశుపాలుడి తరఫున మాట్లాడుతున్న వాళ్ళ అమ్మ చేసింది ఆ కీడు ఆయనకి. భారత కథలో శిశుపాలుడి జన్మవృత్తాంతం, భాగవతంలో శిశుపాలుడి జన్మవృత్త. అయ్యి బాబాయ్, తల్లి జీవితాన్ని పాడు చేసిందిరా అనుకున్నాను. భయపడి కంగారు పడి మన భయాలు బిడ్డల బతుకులు పాడు చేస్తాయి. అంత అధమాధముడు అయ్యాడు. వాడు అధమాధముడు ఎలా అవుతాడండి? వాడు పూర్వజన్మలో ఎవడు? రావణాసురుడు. అంతకుముందు జన్మలో ఎవడు? హిరణ్యకశిపుడు. తెలుసు కదా జేవీజీల కథ. వాళ్ళే హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులు. శిశుపాలుడు జ్యేష్ఠుడు అంటే ఎవడు? వీడు ముందు జన్మ రావణాసురుడు, అంతకుముందు జన్మ హిరణ్యకశిపుడు. జైవిజయులు అంటే ఎవరండి? వైకుంఠంలో కాపలా ఉండేవాడు. ఎంత జ్ఞానం ఉంటే ఆ జన్మ వస్తుంది, ఊరికే వచ్చేస్తుందా? అదేమన్నా రిజర్వేషనా? మరి వాళ్ళకి ఎలా వచ్చింది? అంతటి వాడు అధమాధముడు ఎలా అవుతాడు? పైగా అక్కడ ఒక కథ ఉంది గమనించిన. శిశుపాలుడు పుట్టినప్పుడు ఆయనకి చేతులు ఎక్కువ ఉన్నాయి, కళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఇంకేం ఎక్కువ లేవు. దట్ ఈస్ ది పాయింట్. అక్కడ వ్యాసుడు ఉంటాడు. లెక్కది 2 చేతులు ఎక్కువ ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయి ఆయనకి. 2 కళ్ళు కాదు, 3వ కన్ను కూడా ఉంది. ఆలోచింతురుగాక మేరలు. 4 చేతులు ఎవరికి ఉంటాయండి? సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకు ఉంటాయి. 3 కళ్ళు ఎవరికి ఉంటాయండి? పరమశివుడికి ఉంటాయి. అది జ్ఞానం. శిశుపాలుడు కొన్న జ్ఞానం శివజ్ఞానం, విష్ణు జ్ఞానం. శివజ్ఞానం అంటే కాలం, విష్ణు జ్ఞానం అంటే ప్రదేశం. టైమ్ అండ్ స్పేస్. టైం అంటే శివుడు, స్పేస్ అంటే విష్ణు. అందుకే వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపించిన మొత్తం ప్రదేశాన్ని విష్ణువు అంటారు. మన హిందూ ధర్మంలో 3 దేవతల ప్రధానం: విష్ణువు, శివుడు, పార్వతి. ఎందుకని? విష్ణువు ప్రదేశం. మొత్తం సృష్టి నిర్మాణానికి 3 డైమెన్షన్సే, ఫోర్త్ ఇదేం లేదు. 3 ఏమిటి? దేశం, కాలం, పరిస్థితి. దేశకాల పరిస్థితులు. దేశం అంటే ప్రదేశం, అదే విష్ణువు. వ్యాపించిన మొత్తం ప్రదేశం అంతా విష్ణువు. టైం అంటే శివుడు. అందుకే చూడండి, సదాశివుడు, సదా విష్ణువు, సదా గణపతి ఉండదో. సదా అనేది శివుడికి ఒకడికే ఉంటుంది. టైం, శివుడు అంటే టైం. కాలాయ మహాకాలాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ. కాలశబ్దం శివుడికే వాడతారు, ఇతరులకు వాడతారు. శివుడు అంటే టైం, ఒక డైమెన్షన్. సృష్టిలో ఒక భంగిమ, ఒక పద్ధతి. అలాగే ప్రదేశం ఒకటి. 3వది పరిస్థితులు. ఈ కాలాన్ని ప్రదేశాన్ని కలిపే పరిస్థితులు. కాజ్ అండ్ కాజేషన్ అంటారు, కార్యకారణ సంబంధం. అదే మహాశక్తి, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారతికి, మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని. ఈ అమ్మవారి ఇద్దరి మధ్య కార్యకారణ సంబంధం. అందుకే ఆవిడ శివుడికి భార్య, విష్ణుమూర్తికి చెల్లెలు, నారాయణ సహోదరి. ఓ అక్కగారు మధ్యలో ఉంటే బావమరిది, బావగారు వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే మధ్యలో ఈవిడ ఉంది, షాక్ అబ్జార్బర్. సరిగ్గా శివుడికి కేశవుడికి మధ్యలో అమ్మవారు షాక్ అబ్జార్బర్. అందుకే మన హిందూ ధర్మంలో ఎంతమంది దేవతలకు మనం నమస్కారాలు చేసినా, గ్రామ దేవతలు సహా అందరూ గొప్పవాళ్ళే. అయినా ప్రధాన దేవతలు ఎవరంటే శివుడు, పార్వతి, విష్ణువు. అంతే. అందుకే నేను ఆ 3 మంత్రాలే ఎక్కువ చెబుతా. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. కొంతమంది అడుగుతారు పాపం, ఈ మంత్రం చెప్పండి, ఆ మంత్రం. ఒక 100 అవుతాయేమో, ఉపన్యాసం దీంతోనే సరిపోతుందని చెప్పాను. ఏదో నేను చెప్పేది నాకు చెప్పండి, ఏం లేదు పాపం, వాళ్ళకి ఇష్టమైంది నేను చెప్పాలి ఇక్కడ.
మీ ఇష్టమైంది మీరు చెప్పించుకోవచ్చు, అభ్యంతరమైన నన్ను మార్చేయమంటారు కానీ నన్ను మతం మార్చుకోమంటారు ఏంటి? నాకు ఇదే తెలుసు. ఇది జ్ఞానం, ఇది సైంటిఫిక్. ఇది మూడే శక్తులు కారణం. ఆ మూడు శక్తులకి 3 రూపాలు ఇచ్చారు. అందుకే శివుడు, శక్తి, విష్ణువు. అది హిందూ ధర్మం. ఇదంతా సైంటిఫిక్ అండి. ఆయన లెక్క ప్రకారం ఆయన 4 చేతులతో పుట్టాడంటే విష్ణు జ్ఞానంతో పుట్టాడు. దానికి సింబల్ 4 చేతులు. 3వ కంటితో పుట్టాడంటే శివజ్ఞానంతో పుట్టాడు. ఎంత కష్టపడాలి? శివజ్ఞాన ప్రదాయిని లలితా సహస్రంలో ఉంటుంది. వాడికి వచ్చింది పుట్టుకతో. వాడికి తెలుసు నేను జయుండని, ఇది 3వ జన్మని, దీంతో విముక్తి అని తెలుసు. వాడి విష్ణువును వ్యతిరేకించడం వాడికి ఇష్టం లేదు. అందుకే 4 భుజాలతో పుట్టాడు. శివజ్ఞానాన్ని వదలడం వాడికి ఇష్టం లేదు. అందుకే 3వ కంటితో పుట్టాడు. ఈ తల్లి భయపడిపోయి అజ్ఞానంతో ఏమిటి 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 అని మొత్తం ఆసుపత్రులన్నీ తిరిగేసింది. ఎవడో చెప్పాడు, ఎవరు ఈయన ఎత్తుకుంటారో, ఎవరు ఎత్తుకుంటే ఈయనకి అధికంగా ఉన్న కన్ను, అధికంగా ఉన్న చేతులు పోతాయో, పోనీ అదేమన్నా శుభవార్త, దిక్కుమాలిన వార్త ముందు చెప్పాడు. వాడి చేతుల్లో వీడు పోతాడన్నాడు. ఇప్పుడు ఈ మాట తల్లికి చెప్పాలా అండి? కథ చూడండి ఎంత విచిత్రంగా ఉంది. చెప్పాడు. అప్పుడు కంగారుగా ఉంది. అసలు ఎందుకు అడిగావు నువ్వు? కూర్చోవచ్చు కదా. పైగా వికలాంగులకు బోర్డు రిజర్వేషన్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏం ఊరుకోవచ్చు కదా. మన అజ్ఞానంతో తెచ్చిపెట్టుకునే ముప్పులు ఇవి. అందుకని ఆవిడ 4 చేతులు 3 కళ్ళు అనేసరికి కంగారు పడిపోయి అందరికీ చెబితే వచ్చిన వాడికల్లా ముందు ఇవిడ పాలీయడం మానేసి వాడు ఒళ్ళో కూర్చోబడ్డం మానేటి. ఇది ఒక కంగారు. మన కంగారుతోనే పాడు చేస్తాం. అందుకే నేను అనుకున్నా, కంగారు పడితే బంగారం పోయిందని. కంగారు పుట్టిందంటే బంగారం పోతుంది. రాక కృష్ణుడు వచ్చాడు. ఆయనకి తెలుసు కదా, ఎత్తుకోవాలి కదా. వచ్చాడు పాపం. ఓ రోజు లీవ్ పెట్టి వచ్చాడు పనికట్టుని. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టగానే మొత్తం అధికంబకు కన్నును చేతులు మాయమయ్యే. వెంటనే కృష్ణుడు కాళ్ళెట్టుకుని మా వాణి సంపత్తు ఇదే మనిషిలో ఉండే రాగద్వేషాలు. ఆయన చేతుల్లో పోతాడు అని నీకు జాతకం చెప్పిన వాడు ఎవడో చెప్పాడు కదా. ఊరుకోవచ్చు కదా. ఇక ఎవడైనా పోవలసిందే కదా. భగవంతుడు ఉంటున్నావు కదా, ఆయన చేతుల్లో పోవడం మంచిదే కదా. ఆహా, వీడు రాక్షసుడైనా సరే నా బిడ్డ బతకాలి. ఇదే మనలో ఉండే కూడా అజ్ఞానం. వాడు ఎంత దుర్మార్గుడైనా మనవాడు బతకాలి. మన అమ్మాయి ఎంత చెడిపోయినా అది బతకాలి. మిగిలినవాడు చెడిపోవాలి. ఇది పోవడమే దేహాత్మ భ్రాంతి పోవడం. అది పోలేదు సాత్వతీదేవికి. మేనత్త కొడుకే కదా స్వయంగా. అందుకని వీడు అధమాధముడు అయ్యాడు అంటే చేశారండి అలాగా. వాడికి ఉండుంటే ఆ జ్ఞానమే ఉండేది ఖచ్చితంగా. లేకపోతే అంతలా. అందుకే వ్యాసుడు అంటే లెక్క ఆడుతున్నాడు. ఆ 4 చేతులే పెట్టాడు, 3 కళ్ళే పెట్టాడు. మళ్ళీ 6 వేళ్ళు ఉన్నాయని చెప్పలేదు. అక్కడ వేలు లేదు ఎక్కువ. ఇవి రహస్యాలు ఇవన్నీ. అందుకే ఆయనకి పాపం ఆ జ్ఞానం అంతా పోయింది. నేను ఈ జన్మే అనుకో. రావణాసురుడిని మర్చిపోయాడు. పైగా వీడు ఏ రకంగా తగాదా పెట్టుకున్నాడో గమనించండి సరిగ్గా దేవుడితో. హిరణ్యకశ్యపుడు జన్మలో పుత్రుడు, భగవద్దత్తమైన పుత్రుడిని తనవాణ్ణి చేసుకోవాలని చూశాడు. పుత్రుడు గురించి వచ్చింది తగాదా. అక్కడ భార్య లేదు. ఆ పుత్రుడు దైవనామస్మరణ చేసుకుంటే వీడికి ఏం నష్టం? పౌరుషం వచ్చేసింది కదా. భగవద్దత్తమైన పుత్రుడిని తన సొంతం చేసుకోవాలని చూశాడు. అంటే జీవుడు యొక్క అహంకారం ఎలా ఉంటుందంటే భగవంతుడు నాకు సొంతం అయిపోవాలి. ఈ లౌకిక బంధాలని. 2వ జన్మలోకి వచ్చరికి పుత్రుడి మీద లేదు, భార్య. ఆయన భార్య వీడికి సొంతం కావాలనుకున్నాడు రావణాసురుడుగా. 3వ జన్మలోకి వచ్చరికి భార్య కూడా కాదు, ఆయనకి నిర్ణయింపబడిన కన్య వీడు సొంతం కావాలనుకున్నాడు. అది శిశుపాలుడు జన్మరహస్యం. ఏం పట్టుకుంటే ఎన్ని పాయింట్లు ఉంటాయి అంటే వీడు అజ్ఞానం కూడా కొంత తగ్గింది నిజానికి. ఎందుకంటే దీని నుంచి విముక్తి కదా. ఇక మళ్ళీ పుట్టడు. పుత్రుడి గురించి బాగా పుత్రుడినే బాధ పెట్టే స్థాయికి వెళ్ళాడు. రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా సీతాదేవిని బాధ పెట్టలేదు, కొట్టలేదు, తిట్టలేదు. పక్క వాళ్ళని రెచ్చగొట్టి కాస్త ఏదో చెప్పించాడు కానీ వాడేం చెయ్యాల. హింస తగ్గింది. శిశుపాలుడు కృష్ణుని విషయంలో కొట్టింది లేదు, తిట్టింది లేదు. రుక్మిణిని ఊరికే పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు, ఎలాగో జరగదు. పైగా కృష్ణుడిని ఊరికే మాట్లాడడమే, తిట్టడమే. ఎంతసేపు కులం పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద తిట్టడమే. అది కూడా దూరంగా ఉండే తిట్టడమే. అప్పట్లో వాట్సాప్ లేవు కాబట్టి అలాగే తిట్టాడు. లేకపోతే వాట్సాపే పనిచేసి. అంటే నేర ప్రవృత్తి తగ్గింది గమనించండి. భయంకరమైన నేరాలు చేశాడు హిరణ్యకశ్యపుడు. పుత్రుని సముద్రంలో దోషించాడు, ఏనుగు చేతి తొక్కించాడు, అగ్నిలో. ఇంత దుర్మార్గాలు ఎవడు చేయడండి. అంత క్రూరంగా ప్రవర్తించాడు. వాళ్ళు ప్రవృత్తి కేవలం స్త్రీ వ్యామోహంతో సరిపెట్టాడు రావణాసురుడు. అంతకుమించి ఏం చేయాలి? సీతాదేవిని హింసించలేదు. పైగా రాముడు లేనప్పుడే ఎత్తుకెళ్ళాడు కానీ వచ్చినప్పుడు కొట్టేద్దామని చూడలేదు. హింసా ప్రవృత్తి తగ్గింది. శిశుపాలులో ఇంకా తగ్గింది. అంచేతన అతని లోపల జీవాత్మ నేను వైకుంఠానికి వెళ్ళాలి, నేను ఏ గొడవ పెట్టుకోకపోతే నేను ఎందుకు పెడతా అని వాడి జీవాత్మ లోపల ఘోషిస్తుండబట్టి కృష్ణుడితో బద్ధ వైరం పూని ఉన్నాడమ్మా. మన సంతానం కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, కొంతమంది ఎంత చెప్పినా మారరు. అంటే వాళ్ళ కర్మ వాళ్ళది, వదిలేయాలంతే ఆ విషయాన్ని. మనం దూరంగా ఉండడం. వాడు దాని ద్వారా దుఃఖమో సుఖమో అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు 100 కౌన్సిలింగ్లు ఇప్పించినా వాడు మారరు. ఎందుకంటే వాడు ఆ జన్మ అందుకోసం పుట్టాడు.